ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీగా పెట్టుబడులైతే వస్తున్నాయి. ఎన్నో కార్పొరేట్ సంస్థలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఎంఓయూలు కూడా కుదుర్చుకుంటూ ఉన్నాయి. విశాఖ కేంద్రంగా జరిగినటువంటి భాగస్వామ్య సదస్సు ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 20,00,000 కోట్ల రూపాయల మేర పెట్టుబడులుగా వచ్చాయి. 10,00,000 మందికి పైగా ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు దక్కుతున్నాయన్నట్లుగా చంద్రబాబు గారు చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు రాష్ట్రాభివృద్ధిని అడ్డుకునేందుకు జగన్మోహన్ రెడ్డి ఈ కూటమి ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేసేలాగా, అంటే ఈ కూటమిని విచ్ఛిన్నం చేసేలాగా, కమ్మ, కాపు సామాజిక వర్గాల మధ్య గొడవ పెట్టేలాగా ఆయన వ్యూహరచన చేస్తున్నారు. అందులో భాగంగానే మొన్న అంబటి రాంబాబు ఎపిసోడ్‌ని హైలైట్ చేస్తూ కాపు మీద దాడిగా దాన్ని సమాజంలో చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి. ఎలా చూస్తారు? 100% కరెక్ట్ అనే చెప్తానండి. హ్మ్. ఎందుకంటే మనం అభివృద్ధి చేయలేము. చేసే వాళ్ళని ముందుకు తీసుకెళ్ళలేము. హ్మ్. ఈ రోజున్న పరిస్థితి అది. నిజంగా అది కాకపోయి ఉంటే మీ ఆలోచన ప్రజల కోసమే, వాళ్ళ అభివృద్ధి కోసమే, మాకేమి పదవే కావాలి అన్న అజెండా ఏమి లేదు అని అనుకుంటే హ్మ్. మీరు ఓకే అన్న రాజధానిని 3 ముక్కలు చేయరు. పోలవరాన్ని మీరు అలాగా వదిలేయరు. కాబట్టి చిన్న చిన్న అంశాలనే పట్టించుకోలేని విధి విధానంతో, ఆలోచనతో మీరున్నారు. ఎంతసేపటికి మన ఎజెండా సీట్. ఆ సీటు నాకు కావాలి. దానికి ఏం చేయాలి? ఏది దొరికితే అది వాడుకోవాలి. ఒక ఘర్షణని వాడుకోవచ్చు. ఆ ఘర్షణలో ఒక కాపు కార్డు వాడుకోవచ్చు. లేదంటే ఒక శవాన్ని వాడుకోవచ్చు. ఒక ఇన్సిడెంట్ని వాడుకోవచ్చు. ఏదైనా మనం వాడేసుకోవచ్చు. వాడుకునే విధానం ఎలా ఉంది అంటే ఈ కూటమి ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేయాలి. ప్రజల్లో ఒక లేనిపోని భయాన్నో లేదంటే లేనిపోని అనుమానాన్నో క్రియేట్ చేయాలి. తద్వారా మనకు వచ్చే లాభం ఏంటి అంటే మనకి ఎంతో కొంత లాభం ఉంటుంది, రేపొద్దున మనని ఆదరించడానికి ఒక అవకాశం ఉంటుంది అనే ఒక భావన. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం అయితే ఏంటంటే మీరు ప్రజల కోసం నిలబడితేనో లేదా మేము ప్రజల నుంచి తప్పుకుంటూ మాత్రమే ఇది సాధ్యం తప్ప మీరు చేసే ఏ డైవర్షన్ పాలిటిక్స్ కూడా ఈ రోజు ప్రజలు యాక్సెప్ట్ చేసే పరిస్థితుల్లో లేరు. ఎందుకు లేరు అని అంటే కూడా నేను చెప్తాను. చాలా అవగాహన అనేది వచ్చింది. అది దాని పుణ్యం కూడా మీ 5 ఏళ్ల పాలనే. ఎంత అరాచకము, ఎంత విధ్వంసం సృష్టించారంటే సామాన్య ప్రజలు కూడా రాజకీయ పార్టీ గురించి, ఒక నాయకుడి గురించి ఆలోచించే పరిస్థితికి తీసుకొచ్చారు. అదివరకు ఒక కింద స్థాయి వ్యక్తులకి చంద్రబాబు నాయుడు గారనో, జగన్ గారనో, ఒక రాజకీయ పార్టీ లీడర్ అనో పెద్దగా అవగాహన ఉండదు. వాళ్ళ పనులేంటో, వాళ్ళది సమస్యలేంటో అంత విధానమే ఉంటుంది. మీరు 5 yearsలో చేసిన విధ్వంసం ఏంటంటే ఎవరు మనకి దుస్థితికి కారణం, మనం ఎందుకు పక్క దేశాలకు వలస వెళ్ళిపోతున్నాం, పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నాం అని క్వశ్చన్ వేసుకుంటే వాళ్ళకు వచ్చిన పేరు గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ అధినాయకుల పేరు వచ్చింది వాళ్ళందరికీ. ఆ విధంగా చాలా చాలా పరిచయం పొందిన వ్యక్తిగా ఈరోజు పొలిటికల్ సిస్టమ్ని కింద స్థాయి వ్యక్తులకు కూడా పరిచయం చేసిన వ్యక్తిగా మనకి ప్రజల్లో ఆయన మిగిలిపోయి ఉన్నారు. కాబట్టి ఈ విధి విధానంతో వెళ్తే మాత్రం జగన్మోహన్ రెడ్డికి ప్రాణహాని ఉందని తలశీల రఘురామ్ గారు కేంద్ర హోంశాఖకి లేఖ రాశారు. ఏంటి నిజంగా జగన్మోహన్ రెడ్డికి ప్రాణహాని ఉందా? దీన్ని ఎలా చూడాలంటారు? ఆయన అసలు సింహం, పులి మా జగనన్న 2029లో వస్తే రప్ప రప్ప అంటున్నారు, లేదంటే మీరు చూసుకోండి, కాసుకోండి, ఏం చేస్తారో చూడండి అని ఒక పక్కన సవాళ్ళు విసిరే వాళ్ళకి ప్రాణహాని ఉంటుందండి. ఏ విధంగా ఉంటుంది ప్రాణహాని? ఆయన భద్రత తగ్గిందని రకరకాల అంశాలను దాంట్లో ప్రస్తావించారు. ఇప్పుడు ఆయన కాబట్టి, కూటమి ప్రభుత్వం కాబట్టి ఒక నియోజకవర్గానికి నిజంగానే చాలా రాయల్గా వచ్చి, రాయల్గా మీరు ఎంత ప్రదర్శన చేయాలనుకున్నా, బల ప్రదర్శన చూపించాలనుకుంటున్నా కూడా చాలా సానుకూలంగా ఆయనకి యాక్సెప్టెన్సీ ఇచ్చి, కూటమి ప్రభుత్వం కాబట్టి నాయకులకు ఒక విచక్షణ ఉంది కాబట్టి, ఇలాంటి పిచ్చి పిచ్చి అంశాల మీద ఫోకస్ చెయ్యరు కాబట్టి మీరు హ్యాపీగా వచ్చి వెళ్తూ తొడలు కొట్టి మేము అది చేస్తాం ఇది చేస్తాం అని ప్రగల్భాలు పలుకుంటూ వచ్చి వెళ్ళే పరిస్థితి కనపడుతుంది. అలా కాకుండా ఉంటే, నిజంగా ఆయనకు ప్రాణహాని ఉంటే మరి ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవు కదా.